మనకు సమస్తమును అనుగ్రహించుచున్న ఆ దేవాది దేవునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము యథార్థతను విడువకుము. దీని ధ్యానార్థమై మనము సామెతలు 28వ అధ్యాయము 6వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. వంచకుడై ధనము సంపాదించిన వానికంటే యథార్థముగా ప్రవర్తించు దరిద్రుడు వాసి అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, ఈ లోకములో ధనవంతులుగా మారుటకు అనేక మంది అనేకమైన తప్పుడు మార్గములను ఎంచుకొనెదరు. ఆ విధముగా జీవించి ధనవంతులుగా అనిపించుట కంటే యథార్థముగా జీవించుచు తన జీవితమును వెళ్లబుచ్చుకొను ఒక బీదవాడు గొప్పవాడై ఉన్నాడు. దీనినే మనము మూలవాక్యము ద్వారా గ్రహించగలము. అంత మాత్రమే కాక నిజాయితీగా జీవించువారు వారికి కలిగిన కొంచెములో కూడా సంతోషముగా జీవించగలరు. అలా జీవించు దేవుని బిడ్డలు క్రీస్తును గూర్చియు క్రీస్తు ప్రేమను గూర్చియు ఇతరులకు ప్రకటించుదురు కూడా. మనము మూలవాక్యమును గమనించినట్లయితే మొదటిగా ఇది ఆత్మీయ తీర్పును బయలుపరచుచున్నది. అదేదనగా ఎవరైతే తమ సంపాదనను అక్రమముగా పెంచుకొనవలెనని తలంచుదురో అన్యాయముగా ప్రవర్తించుటయు డబ్బులు తీసుకొని న్యాయము తప్పించుటయు అధికారము కలదని పేదవారిని నిర్లక్ష్య పెట్టుటయు ఇవన్నీను కూడా మనలను న్యాయ తీర్పు నుండి తప్పించలేవు. మనము అపోస్తులుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 8-9 వచనములను గమనించినట్లయితే, అయితే మీరే అన్యాయము చేయుచున్నారు, అపహరించుచున్నారు, మీ సహోదరులకి ఇలాగు చేయుచున్నారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా అని చదువుచున్నాము. కాబట్టి మనము ఎవరికిని అన్యాయము చేయక న్యాయముగా ప్రవర్తించవలెను. రెండవదిగా అబద్ధములో జీవించుట. మూలవచనములోని వంచకుడిగా జీవించు వాని యొక్క స్వభావము అబద్ధములలో జీవించుటే ఉన్నది. మనము సామెతలు 13వ అధ్యాయము 11వ వచనమును గమనించినట్లయితే, మోసము చేత సంపాదించిన ధనము క్షీణించిపోవును, కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తి వృద్ధి చేసి కొనును అని చదువుచున్నాము. నీవు ఈ లోకములో ఎంత సంపాదించావని బహుశా ఈ లోకములోని జనులు చూచిదరేమో కాని నీవు ఆ సంపాదించే సంపాదన ఏ విధముగా సంపాదించావనున్నది ప్రభువు చూచెదరని జ్ఞాపకముంచుకొనుము. అంత మాత్రమే కాక ఇటువంటి కార్యములు చేయు వారి మనస్సాక్షి వారిపై ఎల్లప్పుడూ నేరారోపణ చేయును కూడా. మూడవదిగా మనం అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24-26వ వచనములను గమనించినట్లయితే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను అని చదువుచున్నాము. అవును ప్రియులారా, ఈ లోకములో మనకు కల్పించబడిన సుఖభోగముల కంటే క్రీస్తులో మరుగుగా ఉండి ఆయనను వెంబడించుచూ ఉండుటే మన జీవితములకు శ్రేయస్కరమని మనము జ్ఞాపకముంచుకొనవలెను. నాలుగవదిగా మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వచనమును గమనించినట్లయితే, ఒక మనుష్యుడు లోకమంతయును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా నేమి ఇయ్యగలడు అని చదువుచున్నాము. ఇది నిజమైన కార్యమై ఉన్నది. మనము మన జీవితములో అనేక పనులను బట్టి ప్రయాసపడుచు అన్నిటినీ సంపాదించెదము. కొన్నిసార్లు సంపాదనలో పడి ఇల్లు, పిల్లలు, ఆరోగ్యమును సైతం త్యాగం చేసేదము. ఆత్మీయముగా దేవునికి దూరమగుదుము కూడా. ఆ విధముగా చేయుచు మనము ప్రాణము కోల్పోవుదుమే తప్ప ఏమీయూ సాధించలేము. కాబట్టి మనము ఏ కార్యము లేక ఉద్యోగమును చేయుచున్నప్పటికీ దేవునికి మాత్రము మన హృదయములో ఆయన స్థానమును, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించవలెను. అప్పుడే మనము ఏ చిన్న కార్యము చేయుచున్న
వచ్చినప్పటికీ మనకు మాత్రమే కాక ఎదుటి వారికి కూడా ఆశీర్వాద కారణముగా మార్చబడెదము. చివరిగా ప్రియమైన వారలారా, మనము మత్తయి సువార్త 19వ అధ్యాయము 23వ వచనమును గమనించినట్లయితే, యేసు తన శిష్యులను చూచి, ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట దుర్లభమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చదువుచున్నాము. ఇక్కడ ఒక యవనస్తుడు వచ్చి తాను దేవుని ఆజ్ఞలన్నిటినీ పాటించుచున్నానని యేసుతో చెప్పినప్పుడు, అందుకు యేసు, నీవు పరిపూర్ణుడ వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనికి చెప్పెను. అయితే ఆ యవ్వనస్తుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్లిపోయెను. అప్పుడు యేసు తన శిష్యులతో పలికిన సందర్భములోనిది మాటలు. ప్రియమైన దేవుని జనమా, మనకు ఈ లోకరీతిగా సంపాదన పెరిగే కొలది మన స్వభావము మారకుండా క్రీస్తుకు దూరము కాకుండా చూచుకొనవలెను. మన ఆత్మీయ జీవితమును కాపాడుకొనవలెను. అప్పుడు మాత్రమే ఈ లోక మాలిన్యము మనకు అంటకుండా మనము జాగ్రత్త పడవచ్చును. మనము మత్తయి సువార్త 6వ అధ్యాయము 24వ వచనమును గమనించినట్లయితే, ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును. మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరరు అని చదువుచున్నాము. మన జీవించుట కొరకు ధనము అవసరమే. అయితే ఒక స్థాయికి మించి దానిని ఆశించినట్లయితే అది మన జీవితములకు కీడుగాను, ఒక ఉరిగాను, భారముగాను మారునని మనము ఎల్లవేళలా జ్ఞాపకం ఉంచుకొనవలెను. ప్రియమైన దేవుని బిడ్డ, మనము ఈ లోకములో చివరి దినములకు వచ్చి ఉన్నాము. అంత్య దినములలో ఆసక్తితో యేసుని సేవించవలెనని వాంఛించుము. ప్రభువు ఎప్పుడు వచ్చెదరో మనము ఎరుగము గనుక యథార్థముగా జీవించి ప్రభువు యొక్క రహస్య రాకడలో ఎత్తబడవలనే కాని మనము యథార్థతను వీడి ఆయన రాకడలో విడిచిపెట్టబడి ఆయన నిత్య రాజ్యమును వదులుకొనకూడదు. ఆ విధముగా జీవించుటకు ప్రభువే సహాయము చేదురుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
చేత